నమస్తే. నేను మీ సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా మెసేజ్ చేయొచ్చు. తప్పకుండా ఫాలో చేయండి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. నన్ను ఎక్కడెళ్ళినా అందరూ ఇదే టాపిక్ అడుగుతున్నారండి. అందుకే మళ్ళీ చేయాల్సొస్తుంది. నాకే బోర్ వస్తది కొన్ని కొన్ని సార్లు. మీకు వచ్చినట్టే నాకు కూడా అనిపిస్తది. కానీ తర్వాత అనిపిస్తది. చాలా మంది చూస్తున్నారు. చాలా మంది మారుతున్నారు. అసలు 10 మందిలో ఒక్కళ్ళు చేంజ్ అయ్యి, ఒక్కళ్ళు యోగా స్టార్ట్ చేసినా అంతకంటే నాకు ఇంకేం కావాలి అనిపిస్తది. సరే చేద్దాం ఏదంటే అది అని. సో, మీరింకా నన్ను చాలా క్వెషన్స్ అడుగుతున్నారు. దానికోసం సెపరేట్‌గా ఒక క్యూ అండ్ ఏ సెషన్ పెట్టుకుందాం మనము. నేను అన్నీ రాసుకుంటున్నాను. హెర్నియా ఉన్నోళ్ళు చేయొచ్చా? బ్యాక్ పెయిన్ ఇవన్నీ రాసుకుంటున్నాను. మీకు ఇంకా అట్లాంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్స్‌లో చెప్పండి. సో, నేను అన్నీ పెట్టుకొని ఒకరోజు మనం ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసేద్దాం. సో, బెల్లీ ఫ్యాట్ చూడండి. మీరు మార్నింగ్ లేసాక అయితే జీరా వాటర్ అన్నా తీసుకోండి. మనకి రెయినీ సీజన్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఎప్పుడైనా ఎంప్టీ స్టమక్ మీద పరిగడుపున మార్నింగ్ చాయలు, కాఫీలు తాగకూడదు. మీరు చాయ్, కాఫీ తాగాలనుకుంటే వేరే టైమ్ ఆఫ్ ది డేలో తీసుకోండి. బిఫోర్ 4:00 సాయంత్రం 4, 5 లోపే తీసుకోవాలి అది కూడా. కానీ మార్నింగ్ పరిగడుపున వద్దు. అసలు మంచిది కాదు. ఇంకా కాన్‌స్టిపేషన్, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, బాడీ పెయిన్స్ బాగా ఎక్కువ అవ్వడానికి ఇవన్నీ కూడా బాగా అవుతది. మీరే అబ్జర్వ్ చేయండి కావాలంటే ఇవన్నీ. మనం అడిక్ట్ అయిపోతాం కూడా కదా తెలియకుండానే కెఫెయిన్‌కి. సో, అదొద్దు. మీరు కావాలని వేరే టైంలో తాగండి ఓకే. ఇదొద్దు. జీరా వాటర్ అని తాగండి. మొన్న ఒకటి చూపించాను కదా! సబ్జాలు నానేసుకొని, దాంట్లో హనీ, లెమన్ ఏసుకొని వార్మ్ వాటర్‌లో అదైనా తీసుకోండి. మీకు ఏది అనిపిస్తే ఆ రోజుకి అది తీసుకోండి. అది తీసుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ వాకింగ్ చేస్తారా? యోగా చేస్తారా? మీ ఇష్టం. మీ మొత్తం బవెల్ మూమెంట్స్ అన్నీ మొత్తం అంతా సాఫ్ అయిపోయాక, కడుపంతా మోషన్ ఫ్రీ అయినాక, యూరిన్ అయినా సరే కంపల్సరీ పాస్ చేశాక, ఇప్పుడు నేను చూపిస్తున్న ఎక్సర్‌సైజెస్, ఆసనాస్ అన్నీ ప్రాపర్ చేసేసుకోండి సరిపోతుంది. సో, ఇప్పుడు ఫస్ట్ టేబుల్ పొజిషన్ వచ్చేసి వ్యఘ్రాసన అంటారు. పేరులోనే ఎంత పవర్‌ఫుల్ ఉంది చూసారా? అమ్మవారి నుంచి వచ్చిన ఆసన. సో, చూడండి ఒకసారి. రైట్ నీ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ వెనకాలకి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇన్‌హేల్, ఇలా 10 రౌండ్స్ తీసుకోండి కంపల్సరీ. ముందుకొచ్చినప్పుడు డీప్ బ్రీత్, వెనకాల వెళ్ళినప్పుడు స్ట్రెయిట్ పెట్టుకోండి నీ ఎక్స్‌హేల్. 10 రౌండ్స్ తీసుకోండి మినిమమ్ ఇటు సైడు. ఇప్పుడు ఈ లెగ్ మీద కూడా సేమ్ 10 రౌండ్స్ ఇలా. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇది 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా కిందికొచ్చేసేయండి. ఇప్పుడు స్లోగా 2 చేతులు కింద పెట్టుకొని ఇలా ఫార్వర్డ్ వాక్ తీసుకోండి. ఇది స్ట్రెంగ్త్ కూడా బాగా పెంచుతది. స్లోగా భుజంగాసన్. ఎక్స్‌హేల్. స్లోలీ మళ్ళీ బ్యాక్ రండి. మళ్ళీ ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ చేసుకుంటూ ఇలా ఫార్వర్డ్. ఇన్‌హేల్. ఎక్స్‌హేల్ చేసుకుంటూ మళ్ళీ బ్యాక్. ఇది కూడా 10 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. మీరు ఇవన్నీ చేసేటప్పుడు మనకి చాలా రిలీఫ్ కూడా వస్తది. స్ట్రెస్ నుంచి కూడా బాగా రిలాక్సేషన్ అనిపిస్తది. స్ట్రెంగ్త్ కూడా బాడీలో బాగా పెరుగుతది. సో, ఆటోమేటికల్లీ ఆ వీక్‌నెస్ కూడా బాగా తగ్గుతది. సో, ఇవన్నీ మళ్ళీ ఒక 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఇది కూడా స్లోగా మళ్ళీ పైకొచ్చేసి అధోముఖ రండి. ఇన్‌హేల్ తీసుకొని ఇలా చేతులతోటే ఫార్వర్డ్ వాక్ చేసుకుంటూ ప్లాంక్. మళ్ళీ చేతులతోటే వెనకాలకు వచ్చేసేయండి. మళ్ళీ ఫార్వర్డ్ వెళ్ళండి. మళ్ళీ స్లోగా బ్యాక్ రండి. మళ్ళీ స్లోగా ఫార్వర్డ్. ఇట్లా స్లోగా ఒక 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత భుజంగా. ఎక్స్‌హేల్ చైల్డ్. మళ్ళీ సేమ్ అధోముఖ వెళ్ళి సేమ్ చేతులతోనే వాక్ చేసుకుంటూ ఫార్వర్డ్. మళ్ళీ స్లోగా బ్యాక్. ఇది కూడా 5 రౌండ్స్ తీసుకోండి. సో, టోటల్‌గా ఓవరాల్ 10 రౌండ్స్ వస్తాయి. మళ్ళీ సేమ్ చైల్డ్‌లో రిలాక్స్ అయిన తర్వాత స్లోగా ఫార్వర్డ్ వచ్చేసి 2 కాళ్ళు దూరం పెట్టండి. ప్లాంక్ వచ్చేసి పలకాసన్. ఒక డీప్ బ్రీత్. ఎక్స్‌హేల్ 1, 2. స్లోలీ కిందికి మళ్ళీ రిలాక్స్. మళ్ళీ స్లోగా
ఫోర్ ఆర్మ్ ప్లాంక్ వచ్చేసేయండి ఇప్పుడు ఇలా. స్లోలీ మళ్ళీ రిలీఫ్. మనకి ఏదైనా సరే ఇప్పుడు పలకాసన చేస్తున్నప్పుడు ఇలా ఫోర్ ఆర్మ్ తీసుకుంటున్నప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కదా, కొంచెం ఓడ్చుకొని మళ్ళీ రిలాక్స్ అయిపోండి. మళ్ళీ సేమ్ పైకి స్లోగా రిలాక్స్. ఇది కూడా ఒక 5 రౌండ్స్ తీసుకోండి. 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా ఇలా ఇది పడుకొని చిన్నగా సింపుల్గా 2 కాళ్ళు పైకి పెట్టేసుకొని స్లోగా 1 2 3 4 ఫుల్ స్ట్రెచ్ తెలుస్తుంది మనకి పొట్ట మీద. 5 6 7 8 9 10. స్లోగా రిలాక్స్. 2 చేతులు పొట్ట మీద తీసుకొని అబ్డామినల్ బ్రీతింగ్ ఒక 5 రౌండ్స్. ఇలా స్లోలీ సైడ్కి తిరిగి పైనకి వచ్చేసేయండి. చూసారు కదా, ఇవన్నీ మనం ఆ ప్లాంక్, పలకాసన్, ఫోర్ ఆర్మ్ ప్లాంక్ ఇవన్నీ చేసేటప్పుడు చేతులతో వెళ్ళి బ్యాక్ వచ్చేటప్పుడు పొట్ట మీద చాలా మంచి స్ట్రెచ్ పడుతుంది. సో మీకు చేసే అప్పుడే అలవాటు అర్థమైపోతుంది, ఓకే ఇంత స్ట్రెచ్ పడుతుంది నాకు పొట్ట మీద అనేది. చేతులకైనా సరే పొట్టలో అయినా సరే స్ట్రెంగ్త్ రావడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇవన్నీ చక్కగా చేసేసేయండి. డే అంతా యాక్టివ్ ఉండండి. ఎవ్రీ 2 or 3 hours ఒకసారి నేను చూపించాను కదా, ఇన్స్టాగ్రామ్లో కూడా చాలాసార్లు చేసి చూపించాను చిన్న వీడియో లాగా. సో ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, 2-3 hours ఎవ్రీ టైం అట్లా చేసుకుంటూ ఉండండి. చిన్నగా వాకింగ్ చేసుకునే టైం లేకపోతే నిల్చున్న దగ్గర నుంచి లేచి ఒకసారి ఇట్లా చిన్న జాగ్ లాగా చేసేసి జస్ట్ ఒక 5-10 steps వేసేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ మీ పని చేసేసుకోవచ్చు. చిన్న చిన్న విషయాలు అనిపిస్తుంది కానీ బాగా ఇంపాక్ట్ చేస్తుంది. సో ఇవన్నీ చక్కగా ఫాలో చేయండి. మైండ్ అండ్ బాడీ యాక్టివ్ ఉండేలాగా చూసుకోండి, హ్యాపీ ఉండేలాగా చూసుకోండి, ఎప్పుడూ సంతోషంగా ఉండండి.